సో మరి ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చేసరికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు అసలు? అంటే మ్యాక్సిమం 40-45 డేస్. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సార్ నమస్తే అండి, అశోక్ గారు. నమస్తే అండి. సార్, ఏపీ లిక్కర్ కేసులో అంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నా సరే ప్రధానంగా ఒక నలుగురిని అయితే మనం ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. అందులో మొదటగా రాజకసిరెడ్డి, సో రెండో వ్యక్తి ధనుంజయ రెడ్డి, మూడో వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి, నాలుగో వ్యక్తి గోవిందప్ప బాలాజీ. సో వీళ్ళ నలుగురిని కూడా సిట్ అధికారులు నిన్న విచారించారు, ఈరోజు కూడా విచారించబోతున్నారు. సో మరి ఈ విచారణ ఎలా జరిగింది, ఏ అంశాలు బయటకు వచ్చాయంటారు? సిట్ అధికారులు 2 రోజులు కస్టడీకి అడిగినారు. ఎవరిని? 4 పిల్లర్స్. ఏ బిల్డింగ్ అయినా కట్టడానికి ఒక ముఖ్యంగా 4 పిల్లర్లు అంటారు కదా, ఆ విధంగా 4 పిల్లర్స్ ఎవరంటే ఫస్ట్ రాజకసిరెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత గోవిందప్ప బాలాజీ. వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు సర్కిల్లోకి ఎంటర్ అయిపోయినారు. అంటే నిప్పులంతా పొగరాదు అంటారు కదా, ఒక్కరిని పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ కాల్ డేటానో లేకుండా అంటే వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి గారి కారులో దొరికినటువంటి 196 కోట్ల పైచీలకు రసీదులు ఏదైతే ఉన్నాయో బంగారు కొన్నారని, ఒక సాదాసీదా ఒక 50,000-60,000 వేసుకో ఆయన జీతం, లేదా 1,50,000 కాదు బా, 3 లక్షల రూపాయలు జీతం వేసుకో. లైఫ్ టైంలో నువ్వు ఎప్పుడు సంపాదించగలుగుతావు 196 కోట్లు? ఆ రసీదులు ఎట్టొచ్చాయి ఆయన పేరు మీద? అది నెంబర్ 1 పాయింట్. ఇటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని చేతుల్లో పెట్టుకొని ఈ సిట్ అధికారులు వీళ్ళ నలుగురిని కస్టడీకి తీసుకొని 2 రోజులు కస్టడీకి తీసుకుని, దాంట్లో నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే వీళ్ళ నలుగురిని విడివిడిగా అడిగింది అనేక ప్రశ్నలు. దాంట్లో గోవిందప్ప బాలాజీని ఏమడిగిందంటే, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మీరు చెప్పే ప్రకారం కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజకసిరెడ్డి వీళ్ళ ముగ్గురిని నువ్వు కలిసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎన్నిసార్లు మీ కార్యాలయానికి వచ్చారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే, లేదు కలసలేదు అని ఆయన చెప్పాడు. లేదు స్వామి కలిసి ఇద్దో ఈ ఆధారాలను చూపించినప్పుడు, సరే ఈ వ్యవహారానికి సంబంధించి కాదు, నాకు వాళ్ళతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అని మాట ప్లేట్ ఫిరాయించేశాడు. అది తొలిది. రెండో మాట ఆయన అంటాను ఏంటంటే, నేను స్వతహాగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. అది ఆయన ఎవరు అంటే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ ఆయన గోవిందప్ప బాలాజీ. సో నేను స్వతహాగా ఒక ఆడిటర్ని కాబట్టి మీట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పినాడు. ఆ విధంగా ఆయన తప్పించుకున్నాడంటే దాంతో అయిపోదు, దాని వెనకల క్రాస్ ఎగ్జామిన్స్ ఎన్నో ఉంటాయి. తర్వాత వీళ్ళిద్దరిని కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి గారిని అడిగినప్పుడు వీళ్ళు ఇదే తీరిన, నాకు ఇది గుర్తులేదు, నేను వాళ్ళ కార్యాలయానికి ఎందుకు పోయినానో నేను మర్చిపోయినాను, ఈ రేంజ్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి చెప్పడం మొదలుపెట్టారు. తర్వాత టర్ము కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆయన అడిగినప్పుడు, దీంట్లో కీలక పాత్ర కింగ్ పిన్ నువ్వే అంట, అసలు రాజకసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకసిరెడ్డి ఇంటికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వచ్చేవారు కదా, వీళ్ళిద్దరూ, ఇతను వచ్చి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఈయన సీఎంఓకి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి. వాళ్ళిద్దరికి నీకు ఏమి సంబంధము? నువ్వు ఐటీ సలహాదారు అయిపోతుంది, ఏదన్నా ఉంటే ఆయన సీఎం వాళ్ళలో సీఎం దగ్గర ఉంటారు, కానీ ఐటీ సలహాదారు కాడికి నీకు వచ్చేంత పనే ఉన్నది. అసలు ఈ ముడుపులు మీ కార్యాలయానికి వచ్చి తిరుక్కొని వెళ్ళేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ అవి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేప్పుడు ఖాళీగానే వస్తున్నారు, బ్యాగులు తీసుకెళ్తున్నారు. అసలు ఆ హోదాలో ఉండి అట్టాటి పనులు ఎట్ట చేయాల్సి వచ్చింది? సరే ఈ డబ్బులన్నీ మొత్తానికి ఎక్కడ చేరేవి అని చెప్పి రాజకసిరెడ్డిని అడగ్గా, దాంతోపాటు విదేశాలకి మనం మధ్య పార్లమెంట్లో విన్నాం కదండి, 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు మళ్ళిందని. ఆ విదేశాలకు పోయినటువంటి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఏ డొల్ల కంపెనీలు అంటే షెల్ కంపెనీస్, కేవలం పేపర్ పైనే ఉంటుంది. ఒక వెంకటేష్ గారి సినిమా ఉంటుంది, ఏదంటే వెంకటేష్ గారు త్రిష సినిమా ఉంటుంది, దాంట్లో వీళ్ళు ఫారిన్ నుంచి వెంకటేష్ గారు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ జయప్రకాష్ ఉంటాడు విలను, ఆయన చెప్తాడు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనే ఒక క్యారెక్టర్, సుబ్రహ్మణ్యం గారితో ఏం చెప్తారంటే, అరే సుబ్రహ్మణ్యం, ఇప్పుడు మనం ఒక 1000 మంది అనాథ పిల్లల్ని చాక్కోవాలంటే ఏమి చేయాలా అని అడుగుతాడు. డబ్బులు కావద్దు సార్ అంటే, సరే డబ్బులు ఉంటాయిలే, ఇప్పుడు వాళ్ళకి పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం అన్నము, సంగటి, పులుసు, రాత్రికి అయితే రసము, పెరుగు, ఇవన్నీ పెట్టాము, ఇంత ముద్ద అన్నం పెట్టాలా, ఎంత ఖర్చు అవుతుంది లెక్క అంటాడు. మీరు చాలా గొప్ప వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకుంటున్నారంటే అప్పుడు కన్నీటి పర్యంతం అయిపోతాడు ఆ క్యారెక్టర్ లో చేస్తున్నటువంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అప్పుడు అంత ఎమోషన్ అయిపోతాడు. సార్ ఇన్ని రోజులు మీరు మీ ఆహార్యం చూసో లేకుండా ఉంటే మీ మాట తీరు చూసో నువ్వు చెడ్డోడు అనుకున్నా సార్, నేను ఇంత గొప్ప మహానుభావుడు ఉన్నాడా అని చెప్పి
ఈయనతో పొగుడుతాడు. సరే రా ముందు దీనికి ఎంత లెక్క అవుతుందో చెప్పు అంటాడు. అప్పుడు ఆ లెక్క ఎంత అవుతుందో చెప్తారు. కనీసం ఎంత లేదన్నా పలానా కోట్లు అవుతుందని. అవునా, సరే అయితే దీనిపైన గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఇచ్చాదో ఎన్ని లెక్కాచారం వేస్తే, సార్ అయితే మనం ఎక్కడ పెడతాం సార్, ఏ ఊర్లో పెడతాం? ఏ ఊర్లో పెట్టేది ఏంద్రా నువ్వు, నా అంత బుర్ర నీకు ఎప్పుడు వచ్చాది? ఇవన్నీ పేపర్ పైన ఉంటాయి, గవర్నమెంట్ కాడి నుంచి మనం లెక్కలు ఆగుతాము, విదేశాల నుంచి ఫండ్లు ఆగుతాము అని ఉంటుంది. ఇట్లాంటి లాజిక్లు ఉంటాయండి, కేవలం పేపర్ పైన ఉంటాయి షెల్ కంపెనీలు. సో ఎట్టబోయింది డబ్బులు, ఎట్టబోయింది అనేది ఆయన అడిగినప్పుడు ఆయన నాకు తెలియదు, గుర్తులేదు అనేది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సిట్ అధికారుల దగ్గర ఆశమాషిగా ఉండదు. ఈ కేసు కాస్త ఈడీకి వెళ్తుంది, తర్వాత రకమే వేరే ఉంటుంది. కానీ వీళ్ళు నలుగురిని మ్యూచువల్గా ఒక్క చోటే కూర్చొని పెట్టారు. తర్వాత ఒక్కొక్కరిని విడివిడిగా అడిగిన తర్వాత నలుగురిని ఒక చోట కూర్చొని పెట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఏంది అని అడిగినప్పుడు, అంటే క్రాస్ ఎగ్జామిన్ చేసుకున్నారు ఆల్రెడీ. ఆయన చెప్పిన దానికి ఉండే మన దగ్గర డాక్యుమెంట్లకి పొంతనేడన్నా ఉండదని అనేక రకాలుగా అందరిని ఒక చోట కూర్చొని పెట్టి మాట్లాడినప్పుడు అప్పుడు అందరూ మౌనం వహించేశారు. దీనికి మీరు సమాధానం ఏంది అది ఇది అంటే తప్పించుకునే దానికి రకరకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సిట్ అధికారుల దగ్గర ఆల్రెడీ పూర్వాపరాలన్నీ పరిశీలించి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసి పెట్టున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే విచారణ ఉన్నది. మరింత కూపి లాగే విధంగా, అంటే వాళ్ళకు క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ చూపించి వాళ్ళ సంతకాలు చూపించి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఒక్క సంతకమైనా ఉందా అని, దానికి ఏం సంబంధం? ఇప్పుడు ఓఎస్డీకి లేకుండా ఉంటే సీఎంఓ దానికి లెక్కర్ దానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఎట్లా పనిచేశారంటే కేవలం వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు వీళ్ళు. ఈ సంతకాలతో వాళ్ళకి ఏం పనిలేదు, మద్యం కుంభకోణానికి దానికి సంబంధం లే. కానీ ఈ వ్యవహారంలో ప్రతిదీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులు కన్నా చేరాలంటే ఈ రాజకేశ్వర రెడ్డి, బాలాజీ గోవిందప్ప, తర్వాత సెక్టర్ వీళ్ళంతా, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఈ ధనంజయ రెడ్డి గారికి డబ్బు చేరిస్తే పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు రూపంలోనో లేదంటే ఎక్కడెక్కడ స్థలాల రూపంలోనో డబ్బు చేరవేసేవారు. ఇది మొత్తం వ్యవహారం. సో మరి ఇది అంటే ఈ రోజు కూడా విచారణ జరగబోతుంది కదా, ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా ఆసక్తికరమైన విషయాలు అంటే నిన్న కూడా ఏం ఆసక్తికరమైన విషయాలు ఏం రాలా. ఈ రోజు కూడా చెప్పకపోతే నిజాలు వాళ్ళకు బెయిల్లు పుట్టవో. వాస్తవంగా ఇలా ఎన్ని రోజులైనా విచారణ కొనసాగుతూ ఉంటుంది. కోర్టు పరిధిలోకి పోయి సిట్ అధికారులు మళ్ళీ మాకు విచారణ ఇంకొక వారం రోజులు టైం కావాలని అడుగుతారు. ఒక్కొక్కటి క్లియర్ కట్గా కూపి లాగి నిజాలు బయట పెడతారు. వీళ్ళు అనుకునేట్టు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకునేట్టు, లేదా ఈ తేలుగుట్టిన దొంగ మాదిరి కళ్ళు మూసుకొని, లేదంటే పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకున్నట్టు ఈ వ్యవహార శైలి జరగదు. ఖచ్చితంగా సిట్ అధికారుల దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది బయట ఖచ్చితంగా పెడతారండి. సో మరి ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చేసరికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు? అసలు నా అంచనా అని కాదు, పబ్లిక్ కూడా అంచనా వేస్తుంది అంటే మాక్సిమం ఒక 40-45 days. 45 daysలో మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం 90% of the total liquor scam has been elevated already. అంతా బయట పెట్టేసినారు. ఇంకొక 10% మిగిలినది. అంతిమ లబ్ధిదారు ఎవరు? అతను మాజీ ముఖ్యమంత్రి అనో లాంటి ఇంకెవరు అనేది పక్కన పెట్టండి, అది ఇంకా మాట్లాడకూడదు. అన్ని చూపించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేస్తాను. ఆయనని అందరికి తెలుసు, కానీ ఒక్క డాక్యుమెంట్తో సరిపోదు. ఇట్లాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి, 5-6 ఉన్నాయి ఇప్పటికే. ఈ కాదు, క్లియర్ కట్గా ఒక్క చిన్నపాటి ఎవిడెన్స్ కూడా మిస్ చేయకూడదని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆధారాలు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఒక ఆధారాలు, ధనంజయ రెడ్డి కాడ మరో రకమైన ఆధారాలు, కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర, లేకుంటే గోవిందప్ప, బాలాజీ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఎవిడెన్స్ నా చేతుల్లో ఉంటే ఆయన మాట్లాడేదానికి చేసేదానికి ఏది ఉండదు, బెయిల్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో అందుకు వెయిట్ చేస్తున్నారు. ఇది థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.